కోసం కాకుండా యువత అభివృద్ధి కోసం వినియోగించాలని ఐపీఎల్ పేరుతో క్రీడాకారులను సంతలో సరుకుల కొనుగోలు చేసే క్రీడా వ్యాపారాన్ని అరికట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ నాయకులు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సి గ్రౌండ్స్ లో 12 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ టోర్నీకు నారాయణ ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులతో కరచాలనం చేసి ప్లేయర్లతో మ్యాచ్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దేశ యువతలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలు, శిక్షణ కేంద్రాలు, క్రీడా సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భగత్ సింగ్ వంటి విప్లవ వీరుల ఆశయాలు యువతకు ప్రేరణగా కావాలని పేర్కొన్న నారాయణ యువత క్రీడలు, విద్య, సామాజిక బాధ్యతల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా వ్యాపారంగా మార్చి బెట్టింగ్ యాప్, మాదక ద్రవ్యాల సంస్కృతి యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని హెచ్చరించారు. డాక్టర్ కె నారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సార్ గారిని కూడా వేదికపైకి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ సార్ గారిని డాక్టర్ కె నారాయణ గారిని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, స్పోర్ట్స్ శాఖ సంయుక్తంగా చేసినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ నేను అభినందిస్తా ఉన్నాను. ఇది సర్దార్ భగత్ సింగ్ నూనె మీసాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సాగించి ఉరికమ్మ అనేటువంటి విప్లవ పోరాట యోధుడి యొక్క వర్ధంతి సందర్భంగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్. ప్రతి సంవత్సరం మార్చి 23 నుంచి ఉత్సవాలు చేస్తుంటారు. ఈ భగత్ సింగ్ యూత్కి ఒక ఆదర్శం, ఈ సమాజానికి ఆదర్శం, త్యాగాలకి నిండు అర్థం. అలాంటి మహనీయుల యొక్క జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఆడడం చాలా మంచిది, అభినందిస్తూ ఉన్నాను. అయితే స్పోర్ట్స్ గేమ్స్ కల్చర్ కూడా నిస్వార్థపూరితమైనటువంటి సంస్థలు, తన స్వార్థం ఉండదు. అట్లాంటి నిర్మూలన పవిత్రమైనటువంటి ఆట స్థలాలు, సాంస్కృతిక ఉత్సవాలు ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోతుంది. ఉదాహరణకి ఈ క్రికెట్ అనేది చాలా ప్రపంచంలో యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్. అందరూ క్రికెట్ టీవీ ముందు తరచుగా చూసాం క్రికెట్. ఇప్పుడు అది కూడా ఐపీఎల్ ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. అది ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో పెద్ద ఎత్తున కరెక్ట్ అయిపోయింది. ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. వాళ్ళు బ్రైబ్ చేస్తున్నారు ఆటగాళ్ళు, వాళ్ళు బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్ ద్వారా మొత్తం పవిత్రమైనటువంటి ఆటలను వచ్చి నాశించబడేస్తారు. నిస్వార్థంగా వాడేటువంటి యువకులు దీని నుంచి ఏం నేర్చుకుంటారు? ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తారు. ప్రభుత్వం అన్ని రకాల రాజకీయ అంశాలు ఎట్లయితే చెడిపోయింది, ఆ రాజకీయాలు చెడిపోయిన తర్వాత శ్రీశ్రీ చెప్పేవాడు అగ్గిపుల్ల సబ్బు వెళ్ళ కాదేది కాదు. ఇప్పుడు ఏది అవినీతికి వ్యతిరేక అత్యంత కాదు, అన్నీ అవినీతిమయం అయిపోయిన తర్వాత రాజకీయ
ఇదంతా కూడా దీనికి వచ్చేస్తారు 3 సమస్య. ఇప్పుడు తక్షణం ఎదుగుతున్న సమస్య ఏంటి? ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంది, మరి మనది ఎఫెక్ట్ అవుతున్నాం. ఒక హోటల్ బిల్లు చూసా, 80 రూపాయలు హోటల్ బిల్లు అయితే దాని 10 రూపాయలు గ్యాస్ ఛార్జ్ పెట్టాడు. అంటే 80 రూపాయలకే 10 రూపాయలు గ్యాస్ ఛార్జ్ పెట్టాడు. గ్యాస్ ఎక్కడి కొరత వచ్చింది? చాలామంది ఏమంటారంటే గ్యాస్ కొరత బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, వాళ్ళ సంగతి దేవస్థానం మంత్రులు అధికారులు. అసలు బ్లాక్ మార్కెట్ గొడవ డైవర్ట్ చేస్తారు. అసలు ప్రపంచంలో యుద్ధం ప్రారంభించింది ఎవరు? ట్రంప్. ఒక దేశం మీద పడి భార్యాభర్తల్ని అధ్యక్షులు తీసుకెళ్ళింది ఎవరు? ట్రంప్. ఇరాన్కు అమెరికాకి ఏం సంబంధం, ఇతరులకి ఏం సంబంధం? ఎందుకు బాంబు చేస్తున్నారు? దీనివల్ల ఏమవుతుంటే ప్రాచీన అంతా కూడా యుద్ధాలు బయటపెట్టారు, సముద్ర ప్రాంతం కలిగి ఆయిల్ రావడం లేదు. ఆయిల్ రాకపోయేకాడికి మొత్తం క్రైస్తు చేస్తూ ఉంది. ఎప్పుడు గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. అంతేకాదు గ్రామీణ వ్యవస్థ ఉండే రైతులు అన్యాయం అయిపోతున్నాయి. వాళ్ళు పండించేటువంటి బియ్యం ఎగుమతి చేసుకోలేకపోతున్నారు. అరటి పండ్లు ఫలాలు అవన్నీ కూడా మగ్గిపోతూ ఉన్నాయి. రైతులు పండించేటువంటి స్పైసెస్ అట్లా ఆగిపోతూ ఉన్నాయి. అంటే ఎక్కడో ఇరాను యుద్ధం ట్రంప్ అంటే గ్రామీణ ప్రాంతం హతాగతం అయిపోతుంది. దీన్ని ఎవరు చూస్తారు అని నేను చెప్పేది ఒకటి, మన భారతదేశం ప్రపంచంలో పెద్దది చైనా కన్నా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి గొప్ప రాజకీయ దేశం. ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? శాంతి కావాలని మోడీ కోరుతున్నాడు. శాంతి కావాలి, యుద్ధం చేసేది ఎవరు? చేయించేది తెలుసుకోవాలి కదా. యుద్ధం చేయించేది మొత్తం ట్రంప్ను ఒక మాట అనలేకపోతున్నాడు. ఇంత పెద్ద భారతదేశ ప్రధానమంత్రిగా ఉండి అయ్యా నువ్వు చేసిన తప్పుడు పనుల వల్ల మా దేశం మొత్తం హతాకులు అయిపోతుంది ఒక మాట చెప్పలేకపోతున్నాడు. చెప్పకపోగా ఇక్కడ వచ్చి కాడికి చిన్న అధికారులు అవినీతి పనిచేస్తున్నారు, చిన్న డీలర్స్ బ్లాక్లో పెట్టినారు, వీలుగా డాలర్ పెట్టింది మొత్తం చేసినంత ట్రంప్ చేస్తున్నాడు. భారతదేశ ప్రధానమంత్రి ఆయన అడగలేకపోతున్నాడు. ఇందిరాగాంధీ అంటే అమెరికాని ఎదుర్కొంది బంగ్లాదేశ్ వారు. నీకేం ధైర్యం లేదా? ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే వందగా బాధ్యత వచ్చేస్తుంది. అందుకని యూత్ చూడాల్సినట్టు వీళ్ళు జరిగేటువంటి సమస్య లింకు, ఒకటి రాజకీయ అవినీతి, 2 అంతర్జాతీయంగా వచ్చేటువంటి దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఖండించకపోతే, ట్రంప్ లాంటి దుర్మార్గాన్ని ఖండించకపోతే ఏ దేశం ఉండదు. అతను మన దేశం మనం ఎన్నుకుంటాం ప్రజల్ని, ఆ నాయకుడిని. ఆయన నేను చెప్పినట్టు నాయకుడు ఉండాలంటాడు, ఇరాన్లో నేను చెప్పినట్టు ప్రధానమంత్రి ఉండాలంటాడు. ఇదంత సాధ్యం? ఈ ప్రపంచ దుర్మార్గం గురించి దేశం జరిగేటువంటి దాడుల దాకా యువత అప్రమత్తంగా ఉండాలని, చైతన్య పవన్ సాగించాలని, భగత్ సింగ్ స్ఫూర్తిని ఉంచుకొని భవిష్యత్తు పార్టీ కొరత సెలవు తీసుకుంటాం. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తార్నాకల్ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్స్లో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ అంటే గాంజా డ్రగ్స్ వ్యతిరేకంగా, బెట్టింగ్స్ యాప్కి వ్యతిరేకంగా 12 నుంచి 17 వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే 4వ రోజు ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప కులపతి కుమార్ గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు విచ్చేసి క్రీడాకారులతోని కరచలనం చేసి వారు ఆటను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు విద్యార్థుల యువత అంతా కూడా చెడు ప్రభావానికి, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్న నేపథ్యంలో వాళ్ళలో మానసిక రుగ్మతలను రూపమాపడానికి, ధైర్యంగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసము క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 40 టీంలకు పైగా ఈరోజు క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ లాంటి అనేక ఈరోజు అంగట్ల సరుకుల్లాగా కొనే రకంగా ఈరోజు ఐపీఎల్ ఉన్నది. సో ఐపీఎల్ని కూడా నిషేధించాలని చెప్పి మేము ఇక్కడ ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు దేశము ఖండాంతరాలుగా క్రీడల్ని అభివృద్ధి పరచాలి. ఈరోజు కేవలం ఒక క్రికెట్కే ఆరాధిస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రామీణ లెవెల్ నుంచి అనేక క్రీడలు ఉన్నాయి, వాటిని కనుమరుగవుతూ ఉన్నాయి. వీటిని గుర్తించి ఈరోజు ప్రజల్లోకి వినియోగంలోకి తేవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. దానికి అనుగుణంగా ఈ క్రికెట్ పోటీలు కూడా దానికి దోహదపడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు పోటీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇది ఒక మహమ్మారి, దీన్ని పూర్తిగా తుదముట్టించాలంటే అది కేవలం యూత్తోనే సాధ్యమవుతుంది. యూత్ అందరూ కూడా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు వచ్చి ఈరోజు చెడు దారి పడుతున్నటువంటి పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈరోజు డ్రగ్స్ని కూడా ఏదైతే ఈరోజు డ్రగ్స్ని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఇతర
టీడీపీ సంబంధించినటువంటి పుట్టా మహేష్ యాదవ్ వీళ్ళు కూడా డ్రగ్స్ని తీసుకుంటూ తాండూరులో పట్టుబడినటువంటి సంగతి. సో వీటి నిజంగా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈరోజు దేశం నుండి యువతకు విద్యార్థులకు ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలని, వీళ్ళు జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కఠినంగా వివరించాలని చెప్పి ఏవేగా మేము డిమాండ్ చేస్తాం.